పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలానికి సంబంధించి చోళపదం పంచాయతీకి సంబంధించిన రెబ్బ వనధార అటు ఒరిస్సా సరిహద్దులో ఉన్నాయండి. అంటే మన ఆంధ్రాకి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఒరిస్సాలు కలిసి ఉన్నాయండి. ఈ రెండు గ్రామాలు కూడా పూర్తి మన ఆంధ్రప్రదేశ్ వదిలిసిన పరిస్థితి ఉంది. గతంలో రహదార సౌకర్యం లేకపోవడం వల్ల నాగవల్లి నది పైన ఈ ఊర్లోన ఎవరికి బాగులేకపోయిన నీటిలో దించుకొని వచ్చే పరిస్థితి, నాటు పడవ కూడా లేదు. గతంలో పడవ ఉండేది, పడవ వీళ్ళే తయారు చేసుకుని వీళ్ళే పడవ నడుచుకునే పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో రహదారి సౌకర్యం లేకపోవడం వల్ల విద్య వైద్యం అందక చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఇదే కాదు, మంచినీరు సౌకర్యం కూడా అధికారులు వచ్చారు, గడ్డలోనే ఒక పెద్ద కుండి తీసి ఒక పైప్ ఇచ్చారు. ఈ వర్షాకాలంలో నీరు తర్వాత నీరు కూడా ఉండదు. ఇలాంటి సందర్భంలో గతంలో కూడా మాకు ఒరిస్సాలు కల్పించండి మహాప్రభు అని చెప్పి గ్రామస్తులు కూడా పెద్ద ధర్నా చేసే పరిస్థితి ఉంది. కాబట్టి ఇలాంటి సందర్భంలో ఈరోజు రెబ్బ వనధార గ్రామంలో గత వైఎస్ఆర్ ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే రహదారి కల్పిస్తామని పరీక్ష రాజు గారు స్వయంగా అధికార ప్రతినిధి వైఎస్ఆర్ అధికార ప్రతినిధి ఆ గ్రామం ఎన్నికలు ముందెళ్లారు. మేము అధికారంలోకి వస్తే రహదారి సౌకర్యం మంచినీటి సౌకర్యం కల్పిస్తామన్నారు. వాళ్ళ అధికారం రాలేదు. పోనీ కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత కూడా నేటికి రహదారి సౌకర్యం పూర్తిగా కల్పించలేదు, మంచినీటి సౌకర్యం కూడా కల్పించలేదు. చాలా అన్యాయం. కాబట్టి ఇప్పటికైనా ఈ ఒరిస్సా అటు ఒరిస్సా ఇటు ఆంధ్ర సరిహద్దు రెబ్బ వనధార గ్రామాలకి మంచినీటి సౌకర్యం రహదారి సౌకర్యం కల్పించాలని చెప్పి కోరుతున్నాం. కొత్తగా వచ్చిన కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ అలాగే పిఓ గారికి కూడా త్వరలో రెబ్బ వనధార గ్రామస్తులతో వెళ్ళి ఆయనకి విషయం కూడా చెప్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.